వెన్నెల రాత్రి ఆనందమే వేరు. అన్నయ్య బయట కరెంట్ ఉంది, మన ఇంట్లోనే పోయినట్టుంది. భలే తమాషాగా ఉందే. నేను వెళ్ళి చూసొస్తాను. ప్రీతి, కరెంట్ వచ్చేసిందా అన్నయ్య? నేనే తీసుకొచ్చాను. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను ఇప్పుడు వస్తాను. రండి రండి రామకృష్ణ గారు, రండి రండి రండి. మమ్మీ రా. ఓహో నల్లరామూర్తి, మీ అమ్మాయి నిశ్చితార్థం చేస్తున్నందుకు చాలా సంతోషం. అరే దీర్ఘాయుష్మాన్ భవ. దుర్గమ్మ గారు, ఈ రోజు మేము మీ మనవరాలను అడగడానికి వచ్చాం. వినోద్ బాబు గారు, అమ్మా నాన్న వచ్చారు, తమని పిలుస్తున్నారు. నేను అమ్మా నాన్న దగ్గరికి రావడం లేదు. నో తమాషాగా ఉందా? ఈరోజు నేను నిశ్చితార్థం. వెళ్ళేలా ఏడిపించు ప్రేమయ్యా, ఇంకా ఏడిపించు. ఫ్యూజ్ పోయిన విషయాన్ని అనవసరంగా మీరేగా ఊరంతా దండోర వేయించి మరీ చాటించారు. ఎవరు చూసినా నవ్వుతున్నారు. అమ్మా నాన్న ఏమనుకుంటారు నా గురించి? అందుకే అమ్మా నాన్నలు నీ మీద కోపంతో ఉన్నారు. నిజానికి ఇలాంటి పని మా వంశంలో ఎంతవరకు ఎవరు చేయలేదంటున్నారు. అయిపోయాను. మహాశయ, నీ ఐడియా చెప్పేస్తాను. చంపేస్తావేంటి? ఐడియా అక్క, నువ్వు అమ్మా నాన్నతో ఏం చెప్తావంటే కరెంట్ బై ఛాన్స్ పోయిందో చెప్పు. తల్లులారా, ప్లీజ్ ప్లీజ్ బీ విత్ మీ. పదండి. మమ్మీ, కరెంట్ బై ఛాన్స్ పోయింది. అలాగా? ఇందులో నా తప్పేం లేదు. ఏం భైజాన్? మమ్మీ, ఈ తప్పంతా అన్నయ్యదే వదిలింది. వాళ్ళే నిశ్చితార్థం చేసుకోమని చెప్పారు, సరే నేను ఒప్పుకున్నాను. ఓ పని అయిపోతుంది కదా అని. ఓ పని అయిపోతుందనా? మమ్మీ రా రా. వీడు చేసిన చేష్టలన్నీ స్వప్న చెప్తుంది విను. ఏది చెయ్యవు? నేనేం కట్టించుకోని ఈ రాఖీలు గీకీలు. నోర్మై. ఏంటక్క, ఏమిటంత తొందర? ఇవాళే మీరందరూ తిరిగి వెళ్ళిపోవాలా? అంత అవసరమైన పనే వచ్చింది అల్లుడు గారు. ఉన్న పళంగా మిమ్మల్ని అరవింద్ బాబు వచ్చేయమన్నారు. ఏదో అర్జెంట్ పని ఉంటుంది అత్తయ్య, లేకపోతే అన్నయ్య ఇప్పుడు ఇలా ఫోన్ చేయడం. ఏంటి బావ గారు, ఇవాళ ఫ్యాక్టరీ సైడ్కి పిక్నిక్ వెళదామని ప్రోగ్రామ్ తయారు చేసాం. మరి పిల్లలు లేకుండా ఏం బాగుంటుంది? ఓ పని చేద్దాం, ప్రేమ్ బాబు వినోద్ బాబు పెళ్ళైన తర్వాత ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రోగ్రామ్ తయారు చేస్తారుగా మావయ్య, అందరూ కలిసి పెడదాం. ఆలోగా భాయ్జాన్, మీ పక్కనున్న సీట్లకి బాబీజాన్ వచ్చేయాలి, తెలిసిందా? సంగీత, నేను వదిన గారికి ఎప్పుడో ప్రామిస్ చేసేసాను. వాళ్ళు ముగ్గురైనప్పుడు మేము ఇద్దరం అవుతాం. సరే మావయ్య, వెళ్ళొస్తాం. అలాగే బాబు. వెళ్ళొస్తాను వదినా. ఆడుతూ పాడుతూ రోజులు ఎలా గడిచిపోయాయో తెలియని లేదు, చూసావా?
అశోక్ బాబు, ఇవాళకి 30 సంవత్సరాల క్రితం నేను ఈ రామాపురం నుంచి ఒక లక్ష్యంతో బయలుదేరాను. ఆ లక్ష్యం ఏమిటో తెలుసా? ఈ గ్రామ ప్రజలు ఎప్పుడూ ఉద్యోగాల వేటలో తమ కుటుంబాలకి దూరంగా ఎక్కడికి వెళ్ళకూడదన్నదే. ఈవేళ నా కళ నిజమవుతున్నట్టు అనిపిస్తోంది. నాన్న, అన్నయ్య భాయిజాన్ సైడ్ దగ్గర వెయిట్ చేస్తుంటారు, వెళ్ళానా? అలాగే బాబు. ఏ వినోద్, నాతోరా. అనయ్య మనం ఇక్కడే ఉండిపోదాం. Say yes. Just say yes. Say yes. Yes. Oh no. మేమందరం ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తున్నాం బాబుగారు. అశోక్ బాబు, ఇక్కడ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరుగుతుంది, అక్కడ పెళ్లి బాజాలు మోగుతాయి. పెళ్లికి పంతులు గారు ఎంత మంచి ముహూర్తం పెట్టారో చూసారా? ఏమంటారు మమ్మగారు? ఆ శుభదినం ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఆ పైన నా బాధ్యతలన్నీ పిల్లలకు అప్పచెప్పేసి నిశ్చింతగా ఉంటాను. శుభం. అశోక్ బాబు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. వ్యాపారాల బాధ్యత, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్షిప్ మన వివేక్ అప్పగిస్తాను. నేను మమతకు మాటిచ్చాను అశోక్ బాబు, ఏ రోజు 3 కోడళ్ళు మన ఇంటికి వస్తారో ఆ రోజు నుంచి నా టైం మొత్తం తనదేనని. అంటే ఇక డైలీ అపాయింట్మెంట్స్ అన్ని ఇక్కడ తీసుకోవాలా? అంతేగా మరి. బావగారు, మీరు వివేక్ బాబుకి చాలా పెద్ద బాధ్యత అప్పచెప్తున్నారు. అశోక్ బాబు అన్ని విధాలా వాడే అర్హుడు. వారెవ్వా, ఏం కబురు తీసుకొచ్చావయ్యా నలరామూర్తి. థ్యాంక్ యూ. అరే రామకృష్ణ, ఒక్క మాట వింటారా? అసలు మీకు ఏమీ అర్థం కావడం లేదు. అంటే వివేక్ బాబు మేనేజింగ్ డైరెక్టర్ అయితే ఇక అశోక్ బాబు మాట మన మాట కంటే పై మాట అవుతుంది కావచ్చు. రామకృష్ణ, అది అలా ఉంచండి. మన అల్లుళ్ళ సంగతి ఏమవుతుంది అని. వాళ్ళు ఎప్పుడూ వివేక్ బాబు ఆడించినట్టల్లా ఆడాల్సిందే. ఇంకొక మాట, వాళ్ళు ఇంక జీవితాంతం వివేక్ బాబు ముందు చేతులు దాచాల్సిందే. నల్లరామూర్తి, పెద్దన్నయ్యని అడగడంలో నామోషి ఏముంది? అరే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ప్రదీప్ గారు. ఈ రోజుల్లో ఎవరికైనా పవర్ వచ్చినా, కుర్చీ దొరికినా తోడబుట్టిన వాళ్ళే మర్చిపోతారు. అప్పుడు మన కూతుళ్ళ గతి ఏమవుతుంది అని. అదే నిజమే. రామకృష్ణ గారికి మీకు మంచి స్నేహం ఉంది. ఏదైనా చక్రం అడ్డేసి అలా జరగకుండా చూద్దరు. మమత గారిని మీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకోండి. ఎందుకంటే ఆడవాళ్ళ తెలివి ఇలాంటి సమయాల్లో బాగా పనిచేస్తుంది. ఓ, నువ్వేం భయపడకు, ఫాలో మీ. అయ్యా, ఏంటి రామకృష్ణ ఇది? నువ్వు సడన్ గా వివేక్ ని ఎండింగ్ చేసే విషయమే నిర్ణయం తీసుకున్నావట? నాకేం అర్థం కావడం లేదు. నో, ప్లీజ్ డోంట్ మైండ్ అశోక్. ఏమైందా? అసలు మీరేమనుకుంటున్నారు మా గురించి, ప్రేమ వినోదుల గురించి? అరే, ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని మీరే డిసైడ్ చేస్తారా? వితౌట్ పార్టీ, వితౌట్ సెలబ్రేషన్? మమత, ఈ బోడి బంగాళదుంప బోండా ఇస్తారా చింతపండు చట్నీతో? నిజంగా ఈ విషయంలో మా ధర్మరాజు బాగా ఫీల్ అవుతున్నాడు. అందుకే నిర్ణయం తీసుకున్నాడు. రేపు మనందరం సిటీకి వెళ్ళడానికి ముందే తను స్వయంగా ఊరు మొత్తానికి జీడిమెట్ల జీడిపప్పు పాకం పంచాలని. మీకంత శ్రమ ఎందుకు ధర్మరాజు గారు? ఇట్స్ మై ప్లెజర్ సార్. అయ్యగారు, ఆ భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని సల్లగా చూడాలి. చూసావా నల్లరామూర్తి, ఈ విధంగా అందరి దీవెనలు నీకు లభిస్తున్నాయి. నెక్స్ట్ నెక్స్ట్. రామకృష్ణ, ఈ రోజు మీరంతా వెళ్ళిపోతుంటే నాకెంతో బాధగా ఉంది. అందుకే మేము మా స్వప్నని మీ దగ్గర వదిలి వెళ్తున్నాం దుర్గమ్మ గారు. అవునవును, లేకపోతే మాతోనే తీసుకువెళ్ళేవాళ్ళం. మామ, వచ్చేసారి వీడిని నాతో తీసుకొస్తాను. వీడి కొద్ది రోజులు ఇక్కడే ఉంటాడు పని నేర్చుకోవడానికి. పని నేర్చుకోవడానికి వస్తాను మామ, వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పడానికి కాదు. కానీ టైం దొరికిందనుకో, చదువుకోవడానికి విదేశాలకు ఎప్పుడు వెళ్తున్నావు? రేపు రాత్రి మామ. ప్రేమ్, ఇవిగో లడ్డూలు జంతికలు బ్యాగులో పెట్టుకో. థ్యాంక్స్ అమ్మా. ఇవి నేను కాదు చేసింది. వదినా నువ్వా? ప్రీతే తయారు చేసింది. ఇవి మీ ఫ్రెండ్స్కి ఇస్తే మాత్రం ఒప్పుకోను. ఎప్పుడు వస్తావు? ఇప్పుడేం చెప్పగలనమ్మా? వాడి పరీక్షలు అయ్యే వరకే కదమ్మా, ఆ తర్వాత నీతోనే ఉంటాడుగా. ప్రేమనయ్య, ఓ పని చెయ్యి, రోజు ఓ లవ్ లెటరు ప్రీతి వదినకి బదులు ఆ అమ్మకి రాస్తూ ఉండు. కొట్టేనంటే? ప్రేమ్, ఫ్లైట్కి టైం అయింది, త్వరగా వచ్చే. పదమ్మా. ఒక్క నిమిషం, నువ్వురా, నీ పని చెప్తా. రా. వెళ్దామా? నువ్వు ఉండు.
నిజంగా మీరు మంచి పని చేశారు బావగారు. మా చెల్లాయితో పాటు విదేశాలు వెళ్ళడానికి ప్రోగ్రాం వేశారు. ఫ్లైట్లో ప్రేమ్ మీకు మంచి కంపెనీ ఇస్తాడు. చూడండి బావగారు, మీరు మీ శ్రీమతి గారికి టైం కేటాయిస్తారని మాట ఇచ్చినట్టే నేను మా శ్రీమతికి ఓ మాట ఇచ్చాను. వరల్డ్ టూర్కి వెళదాం. మరి వదిన గారు, మీరు మీ పట్టు చీరలని కొద్ది రోజుల పాటు ఇక్కడే వదిలేసి వెళ్ళడం మంచిది. ఎందుకంటే విదేశాల్లో వదిన గారు జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగుతారు కదా. ఏం లాయర్ గారు? రావయ్యా ప్రేమ్, రా. ఈ వేళ మీ నాన్న పక్కన కూర్చో ఇక్కడ. సారీ ఎవ్రీవన్, నేను ఇంపార్టెంట్ ఫోన్ కాల్ చేసి వస్తున్నాను. ఇంపార్టెంట్ ఫోన్ కాల్? అయ్యో, నిశ్చితార్థం తర్వాత ఇంపార్టెంట్ ఫోన్ కాల్ అంటే అర్థం చేసుకోరా. అది వాడికి ఇప్పుడు దినచర్య అయిపోయింది అన్నయ్య గారు. అలాగా? ఏరా, ఫోన్ లో నీ కొత్త రూమ్ కి కలర్ ఫైనల్ చేసావా లేదా? ఎల్లో కలర్ మమ్మీ, నో చేంజ్. చెప్పు ప్రేమ్, నీ చాయిస్ నువ్వు చెప్పు. పెళ్లికి ముందే మీ ఇద్దరి కోసం కొత్త గదులు కట్టిస్తున్నాను. వాడికి కావలసినవి వాడొక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. నీకు కావాల్సినవి నువ్వు చెప్పు. నేనేం చెప్పనమ్మా, ప్రీతిని అడుగు. అయ్యో బాబోయ్, ప్రీతి వీడు నిజంగానే మారిపోయాడు. ఏమైనా సరే మమ్ము, ఒక మాట గుర్తుంచుకో, ముగ్గురు పిల్లల గదులు ఒకేలా ఉండాలి. అరే, అన్నీ ఒకలాగే ఉన్నాయిగా. పైన వివేక్ గది ఉంది, ప్రేమ్ వినోదుల గదులు కింద ఉన్నాయి. ప్రేమ్కి వినోద్కి కూడా గదులు మేడ మీదే ఉండాలి. వాళ్ళు మాత్రం గార్డెన్ వ్యూ ఎందుకు మిస్ అవ్వాలి? లేదంటే చిన్న తగాదలే చిలికి చిలికి గాలివానై కొడుకో కోడళ్ళ మధ్య మహాభారత యుద్ధం మొదలవుతుందిరా. దీస్ కోడల్స్ ఉన్నారే, ఫర్గెట్ ఇట్. చూడు, నవ్వుతోంది. అత్తయ్య, అంకుల్ వచ్చారు. నమస్కారం మమత గారు. రండి రండి అన్నయ్య గారు. హలో. హలో. అరే, ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి మీకు? ఒక్క మాట వింటారా? ఈ మధ్య నా టైమే బాగులేదనుకోండి. తీసుకురాబోయ్. సంక్రాంతి స్వీట్లు తెచ్చాను, పుల్లారెడ్డి స్వీట్స్. ఇలా ఇవ్వండి, ఇలా ఇవ్వండి. మన ముగ్గురు వియ్యంకుల్లోనూ ధర్మరాజు గారే మా ఫేవరెట్ వియ్యంకుడు. సాధన, మావయ్య గారి ఆఫీసు కబురు చేయి, అన్నయ్య గారు వచ్చారని. వద్దొద్దు, ఆయన పని డిస్టర్బ్ చేయొద్దు. అసలు నాకు చెల్లెమ్మతోటే పని. అన్నిటికంటే ముందు మీరు పని చేయాలి అన్నయ్య గారు. అలాగే. మీరే చెప్పండి, వివేక్, వినోద్, ప్రేమ్ వీళ్ళ ముగ్గురికి ఏం చేసినా ఒకేలా చెయ్యాలా అక్కర్లేదా? ఒక్క మాట చెప్పమంటారా? ఏమైనా ఇంటి విషయాల్లో నేనేం చెప్పగలను? మీకు చెప్పడానికి పూర్తి హక్కు ఉంది అన్నయ్య గారు. మీరు కాబోయే వియ్యంకులు కదా. అవును, నిజమే. మీరు ఎప్పుడు ప్రతి చిన్న విషయాల్ని పట్టించుకుంటారు ఎందుకు? అన్నయ్య గారు, ఒక్క నిమిషం. హలో మమ్మీ, నేను సంగీతని. సంగీత, చూడు, ప్రొద్దుటి నుంచి నీ గురించి అనుకుంటున్నాను. అల్లుడు గారు, పిల్లలు ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు మమ్మీ. నీ ఆరోగ్యం బానే ఉంది కదా? బాగుంది. వివేక్ అన్నయ్య ఎక్కడా? వాడు ఆఫీసులో ఉన్నాడు. సరే, నేను ఆఫీస్కే ఫోన్ చేస్తాను. కంగారు పడాల్సిందే లేదు మమ్మీ. ఉంటాను.